కమింగ్ టు ది పాలిటిక్స్, రాజశేఖర్ రెడ్డి గారితో ర్యాపో, ఆ ర్యాపో ఎలా వచ్చింది? రాజశేఖర్ రెడ్డి గారితో అంటే రాజశేఖర్ రెడ్డి గారికి నేను వీరాభిమానిని పర్సనల్గా. ఎట్లా అంటే 2003 ఈ యాత్ర అయిన తర్వాత ఇంకా ఎలక్షన్స్కి దగ్గర వస్తుంది. ఒక ఫ్రెండ్ ఒక గెస్ట్ హౌస్లో వాయిలా రవిని కలుద్దాం అంటే సరే వాళ్ళతో పాటు నేను వెళ్ళాను. వాళ్ళు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ కాబట్టి లోపల ఏదో డిస్కస్ చేస్తున్నారు, నేను వెయిట్ చేస్తున్నాను. రాజశేఖర్ రెడ్డి గారు వాయిలా రవి గారిని లంచ్కు డిన్నర్కి పిలవడానికి వచ్చారు అన్నట్టు. డిస్కషన్ బయట కూర్చున్నారు. ఇంకా నేను ఇంట్రడ్యూస్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఇంతకుముందు ఎలా ఉండేవారు, యాత్ర చేసిన తర్వాత ఎలా మీరు మారారు, వాల్మీకి కనుక దొంగ నుంచి పోయేవాడు ఎట్లా అయ్యాడో అసలు ఆయన గురించి చెప్పుకుంటూ తన్మయత్వం చెందేసేసి, సార్ మీ మీద ప్రజలు చాలా భరోసా పెట్టుకున్నారు అని చెప్పేసి చెప్తూ ఉంటే నవ్వుతూనే ఉన్నాడు. ఓకే అమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కట్ చేస్తే ఒక సీఎం అయిన తర్వాత ఒక 2 years తర్వాత మా విలేజ్లో ఒక అమ్మాయికి కాలు ఇరిగింది. కాలు ఇరిగితే నిమ్స్కి తీసుకొచ్చారు. ఒక 15 days ఏదో సర్జరీ చేశారు, అంత అయిపోయింది. ఒక 1 lakh ఖర్చు అయినది. 50,000 ఆమెకి రేషన్, వైట్ రేషన్ కార్డు ఉంది కాబట్టి 50,000 రూపీస్ పోతాయి, ఇంకో 50,000 కట్టాలి. వాళ్ళు 1000-2000 కూడా కట్టలేని స్టేజ్ అన్నట్టు. ఓకే. సో అప్పుడు ఏం చేద్దామంటే ఆ సర్పంచ్ శ్రీను అని మా ఊరు సర్పంచ్ వచ్చేసి ఇట్లా నాకు ఫోన్ చేస్తే సరే అని చెప్పేసి, సాయి గారని డిఎస్పీ ఉండేవారు. మాకు ఖడ్గం సినిమాలో మేము ఇద్దరం కలిసి యాక్ట్ చేసాం. ఖడ్గంలో కూడా చేశారా? ఖడ్గంలో చేశాం. ఆయన డిఎస్పీ మన రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్నారు. ఫోన్ చేస్తే నా ఇట్లా ఏంటంటే నేను అపాయింట్మెంట్ ఇప్పిస్తాను అంటే మార్నింగ్ వెళ్ళాం. మార్నింగ్ జనరల్గా అందరిని కలుస్తుంటారు కదా, కలుస్తున్న క్రమంలో అక్కడ నిల్చున్నాము. వచ్చి గుర్తుపెట్టాను నన్ను, ఎబ్రెడీ బాగున్నాం అని చెప్పేసి వేసేసి, ఇక నేనైతే అసలు ఇక ఎక్స్ప్రెస్ నో వర్డ్స్. ఏమైందంటే ఇట్లా సార్ అని చెప్పేసి చూపించాను. చేసిన తర్వాత విదిన్ 1.5 hourలో మేము వెళ్ళేసరికి డిశ్చార్జ్ సమ్మరీ రెడీ అయిపోయింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ తర్వాత మా విలేజ్కి వెళ్ళిన తర్వాత కూడా ప్రతి ఒక్కళ్ళు అసలు ఎంత రియాక్ట్ అయిపోయి మొత్తం ఊరంతా రాజశేఖర రెడ్డి గారికి అభిమానులు అయ్యారు. మా ఫాదర్ మదర్ అయితే ఆయన అంటే చచ్చిపోతున్నాయి, అంత అభిమానం ఇప్పటికీ స్టిల్. అదేంటంటే ఒక దేవుడు అన్నటువంటి ఇమాజినేషన్లో ఉండిపోయారు అందరూ. అన్ని పథకాలు, ఉచిత విద్యుత్ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, తర్వాత ఆరోగ్య బీమా కానీ, ఇలాంటివి అసలు అప్పటి వరకు ఎరగని రీతిలో అన్నిటిని ఇంప్లిమెంట్ చేయడం, అందరికీ చేరడం, ప్రతి ఇలా చేయొచ్చు అని చూపించారు. ఎగ్జాక్ట్లీ. మనసుంటే మార్గం ఉంటుంది అంటే మనసుంటే మార్గం ఉంటుంది కాదు, పరిపాలన ఎలా అందించాలి, సంక్షేమం ఎలా చూడాలి, పరిపాలన ఎలా అందించాలి, ప్రజల వరకు వాటిని ఎలా తీసుకెళ్ళాలి, ఇవన్నీ కూడాను ఆయన చూపించినట్టు ఇంకే రాజకీయ నాయకుడు చూపించలేకపోయారు. ఆ పరిపాలన చూపించడం కాదు, అందించడం కూడా ఇంపార్టెంట్. అది కూడా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది రాజశేఖర రెడ్డి గారు. అది నేను మాత్రం గంటాపదంగా చెప్తాను. అంటే చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నేను. ఒకసారి 10th class ఎగ్జామ్స్లో ఒక 1500 పిల్లలు ఎగ్జామ్ వాళ్ళకు ఎన్రోల్మెంట్ ఏదో జరగక హాల్ టికెట్స్ రాలేదు. ఇంకొక 2 daysలో ఎగ్జామ్స్ అవుతున్నాయి, వాళ్ళకి హాల్ టికెట్ రాలేదు. పేరెంట్స్ అందరు గగ్గోలు పెడుతున్నారు, ఎట్లా ఏంటి అని. సరే అని రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎడ్యుకేషన్ సెక్రటరీ పిలిపించాడట. పిలిపించేసేసి వీళ్ళ పరిస్థితి ఏంటంటే కుదరదు సార్ అన్నాడు. కుదరదు సార్, ఇక 2 days ఎగ్జామ్స్ ఉన్నాయి, అన్నీ అయిపోయినాయి అంటే వీళ్ళకి అవకాశం ఇస్తావా లేకపోతే నువ్వు జాబ్కి రిజైన్ చేస్తావా, నేను ఆల్టర్నేటివ్ ఏదో చూసుకుంటానని చెప్పాడు. నేను ఇప్పుడు మ్యారేజ్కి వెళ్తున్నా, ఒక 1/2 hourలో వస్తా, ఏదో డిసిషన్ తీసుకొని చెప్పండి. 1/2 hourలో వచ్చేసరికి ఆ ఎడ్యుకేషన్ సెక్రటరీ అందరూ కూర్చొనేసి వచ్చి ఏమైందంటే, సార్ ఒక ఛాన్స్ ఉంది సార్, ఈ ఎగ్జామ్స్ అయ్యేలోగా నెక్స్ట్ ఈ ఎగ్జామ్ లాస్ట్ ఎగ్జామ్ అయిన తర్వాత వీళ్ళకి స్పెషల్ కండక్ట్ చేద్దాం. ఎగ్జామ్ కండక్ట్ చేసేసి వీళ్ళ వాల్యుయేషన్ జరుగుతూనే ఉంటుంది, ఈ వచ్చిన పేపర్ వచ్చినట్టు వాల్యుయేషన్ అవుతాయి, వాళ్ళతో పాటు రిజల్ట్ వస్తున్నట్టు. ఓకే డన్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అసలు ఇంకో ముఖ్యమంత్రి అయితే అసలు ఎవరు కూడా అంత ర్యాపిడ్ అసలు ముందెందుకు చేయలేదని వీళ్ళని తిడతారు. సరే జరిగిపోయిన దాని గురించి మనం ఏం చేయలేము ఇప్పుడు. అవును, జరిగిపోయిన దాని గురించి నేను చెప్తుంది అదే. ప్రతి ఒక్కరు జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తారు, జరగాల్సిన దాని గురించి ఎవరు ఆలోచించారు. ఆయన ఆలోచించేవారు. 1500 మంది పిల్లల లైఫ్, ఎందుకంటే వాళ్ళకు 1 సంవత్సరం చాలా వాల్యుబుల్ కదా. ఐ గెట్ గూస్ బంప్స్. చూడండి మరి అటువంటి మహానుభావుడు. వాళ్ళు ఇప్పటికీ ఎంతమంది ఫొటోస్ పెట్టుకొని ఆయన్ని ఆరాధిస్తుంటారు.
ఓకే, గోవర్ధన్ గారు, నిజంగా నైస్ టు మీటింగ్ యూ అండి. అటు అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు రెండింటిని బ్యాలెన్స్ చేసుకోలేమని. ఒకటి వదులుకుంటే అంటే నేను ఇందులోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నేను ఎస్ఐ జాబ్ని వదిలేస్తే నేను ఇందులోంచి రాణించగలను, ప్లస్ నాకు ఈ గవర్నమెంట్ జాబ్ దీంట్లో ఉండగలిగితే నాకు ఒక వెసులుబాటు దొరుకుతుంది అంటూ ఒక ఫ్యామిలీకి సెక్యూరిటీని ఇస్తూ అండ్ మీ కళను కూడా సాకారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా మీరు ఒక సక్సెస్ఫుల్ యాక్టర్గా మా ముందు నిలవాలని కోరుకుంటున్నాను. ఎందుకు బ్రేక్ తీసుకున్నారు ఆఫ్టర్ దెన్? తీసుకున్నారా, ఇచ్చారా? కానీ అవకాశాలు రాలే అప్పుడు. జనరల్గా ఏంటంటే ఆ స్టేజ్లో 35 అట్లా ఐఎస్ వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్, మెయిన్ విలన్ కానీ లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ ఒక హీరో ఫ్రెండ్స్కి కానీ ఆ ఏజ్ వాళ్ళు, చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ వెంకటేష్, నాగార్జున, వీళ్ళందరూ ఏజ్ 10 years 15 years గ్యాప్ ఉంటుంది కదమ్మా. ఆ ఏజ్ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉండేవి. సో అట్లా ఇక అప్పటికి ట్రై చేశాను. కానీ ఏంటంటే గ్రూపులలో ఆ క్యారెక్టర్స్ అవి ఉంటే నాకు ఇష్టం లేదు అన్నట్టు. ఏదైనా ఒక్క సీన్ అయినా పర్వాలేదు, ఒక మంచి సీన్ ఉంటే నేను చేస్తానని అట్లా కొంచెం చేసేసి నాకు ఇంట్రెస్ట్ ఉన్న థియేటర్ ఆర్ట్స్లో విగ్రస్గా చేసాం. అప్పటి నుంచి 2000 ఆల్మోస్ట్ 6-7 నుంచి స్టిల్ నౌ థియేటర్ ఆర్ట్స్లోనే చేస్తున్నారు. రెగ్యులర్గా టీవీలో కూడా చేశారు కదా? టీవీలో ఏ సీరియల్స్? భాగవతం అని, సృష్టి అని, మన బాపు గారి భాగవతంలో దేవేంద్రుడు క్యారెక్ట్ చేశాను 25 days. అదొక అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్. బాపు గారితో ఆయన దర్శకత్వం చేయడం అంటే అది చాలా నార్మల్ విషయం కాదు. సో 25 episodes చేశాను నేను దేవేంద్రుడి క్యారెక్టర్. ఆ తర్వాత రాఘవేంద్రరావు గారిది సృష్టి అని వచ్చింది, అది చేశాను ఒక 25 episodes 30 episodes. సోషల్ కూడా చాలా చేశాను. కాకుండా ఏంటంటే నాకు టీవీ సీరియల్స్ అంత పెద్దగా ఇష్టం ఉండదు. ఏదన్నా ఒక 1-2 episodes కొంచెం మంచి రోల్ అనుకుంటే చేస్తాను. రెగ్యులర్ అంటే నాకు జాబ్ కూడా కష్టం అవుతుంది. ప్లస్ ఎందుకో టీవీ నుంచి సినిమాకి పోవడం అనేది ఒక హడిల్. అది టీవీ ఆర్టిస్ట్ అని చెప్పి చూస్తారు. అదే మనం థియేటర్ నుంచి డైరెక్ట్ సినిమాకి వెళ్ళాం అనుకోండి, ఒక కొత్త ఫేస్, అట్లా కొంచెం ఆ ఫ్రెష్నెస్ తోటి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే, అందుకనే టీవీ సీరియల్స్ కొంచెం పక్కన పెట్టాను. ఓకే, ఇప్పుడు హాడల్ అన్నారు, ఇటు జాబ్ అటు మూవీస్, ఇప్పుడు కూడాను 2 పడవల మీదే ప్రయాణం. ఎలా అనిపిస్తూ ఉంటుంది? అట్లేం లేదండి, నాకు ఇక్కడ ఫిజిబిలిటీ బాగుంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి రెగ్యులర్గా ఏంటంటే మనకు అవుట్ ఆఫ్ 365 daysలో 220 working days ఉంటాయి. అవును, 220 working daysలో మాకు ఒక 30 days లీవ్స్ ఉంటాయి. 22 CLs అని, 5 ఆప్షనల్స్ అని, 3 లోకల్ హాలిడేస్ అని, ఒక 30 ఉంటాయి. అంటే 220లో 30 పోతే 190 days. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద డేసే మేము వర్క్ చేసేది కదా. అవును. సో దాంట్లో కూడా మనం ఇంకా స్పెషల్ ఈ లీవ్స్, ఇంకా వేరే మెడికల్ లీవ్స్ అవి ఉంటాయి. ఎమర్జెన్సీ కూడా లీవ్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. అట్లేదు. అంటే మాక్సిమం టీచర్స్ 150 days వర్క్ చేస్తారా ఇయర్లో? 180 days చేస్తారు, 190 days చేస్తారు. ఐమ్ కిడింగ్. అంటే వాస్తవం, ఎందుకంటే అది కరికులమే అట్లా ఉంటుంది. అది సమ్మర్ హాలిడేస్ ఉంటూనే ఉంటాయి, వింటర్ హాలిడేస్ ఉంటూనే ఉంటాయి, మధ్యలో దసరా హాలిడేస్ ఉంటూనే ఉంటాయి. సో మీకు ఈ జర్నీలోని కంప్లీట్గా మీరు కంప్రెస్ అయినట్టు, అబ్బా ఇంకా ఏదో ఒకటి వదిలేసుకోవాలి అన్న దీంట్లోకి ఎప్పుడైనా వచ్చారా? ఆ ఫీల్ అయితే నాకు లేదు, ఎందుకంటే ఆ జాబ్లో కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి. ఇక్కడ బిజీ అయ్యి ఇక మనం ఇక రెండింటి మేనేజ్ చేయలేము అన్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు డెఫినెట్గా నేను. కమింగ్ టు ద ఫ్యామిలీ ఎలా తీసుకున్నారు? అంటే పేరెంట్స్ అంటే ఓకే, మనకి కొంతమంది పేరెంట్స్ ఉంటారు, ఓకే నువ్వు ఎలా ఉన్నా నువ్వు బాగుండాలి అనుకునే ఒక పేరెంట్స్ ఉంటారు. ఆ పేరెంట్స్ నుంచి ఓకే మనకి ఒక సపోర్ట్ అంటూ ఉంటుంది. ఎలాగో మీ మేనమామ బుర్రకథలు అండ్ స్టేజ్ థియేటర్ ఆర్ట్స్లో ఉన్నారు కాబట్టి మీకు ఆ ప్రెజర్, నాటకాలు వేస్తున్నారు అన్నా కూడాను పెద్దగా ఏమీ అనిపించదు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఆఫ్టర్ దెన్ మ్యారేజ్ అయిన తర్వాత మీకు ఆ కాన్సిక్వెన్సెస్ అవన్నీ ఫేస్ చేయడానికి ఈజీ అయ్యిందా? కొంత ఇబ్బందికరంగానే ఉండేది. స్టార్టింగ్లో వాళ్ళకి సినిమాలు, థియేటరు ఇదంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కాకపోతే ఏంటంటే మనకున్న ఇంట్రెస్ట్ని బట్టి ఇక వాళ్ళకు కూడా ఏం చేస్తాం, మనం అంతకంటే ఎక్కువ ఏం చేయలేం కదా. సరే ఉద్యోగం చేస్తున్నాం, మనం ఉద్యోగం వదిలిపెట్టయితే మనం తిరగట్లేదు, ఫ్యామిలీని చూసుకుంటున్నాము. ప్లస్ ఖాళీ టైంలో
దానికి స్పెండ్ చేస్తున్నాం. వేరే రకం కాకుండా ఉన్న టైంలో ఆ టైం మేనేజ్మెంట్ చేసుకొని జాబ్ కాకుండా మిగతా ఈవినింగ్ అవర్స్ ఉంటాయి అనుకోండి, అప్పుడు రిహార్సల్స్కి వెళ్ళటము, అట్లా రెండింటిని రెండింటిని మేనేజ్ చేస్తున్నాం.